హలో అందరికీ. క్యారెట్ తురుము ఫ్రై చేశానండి. ప్రాసెస్ చూసేద్దాము. కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర అండ్ నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాను. దాని తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ కొంచెం మగ్గనివ్వాలి, ఫ్రై అవ్వాలి. కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఇంకా ఇలా మగ్గింది అని అనిపించినప్పుడు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని కలబెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నేను క్యారెట్స్ కడిగి తురుము చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఆ తురుముని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో నేను ఈ తురుము ఫ్రై ఈజీగా అయిపోయిద్దండి. చాలా సింపుల్ కూడా అండ్ ఎక్కువ టైం కూడా తీసుకోదు. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రైని. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ తురుము ఇందులో యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం కలుపుతూ ఉండాలండి. ఈ తురుము అంతా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం కలుపుతూనే ఉండాలి. ఒక 5 to 10 మినిట్స్ కలిపామనుకోండి, ఆల్మోస్ట్ తురుము కాబట్టి కొంచెం ఒక 5 మినిట్స్ సరిపోతుందండి. 5 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది తురుము అంతా. మీడియం లెవెల్లో గ్యాస్ పెట్టుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలుపుతూ ఉండాలి. ఆల్మోస్ట్ ఒక 50% ఫ్రై అన్నప్పుడు మనం ఇందులోకి మసాలాలు వేసుకోవాలి. కారము, ఇంకా ధనియా పౌడరు, ఇంకా సాల్ట్ ఇవి యాడ్ చేసేసుకొని ఇప్పుడు కలుపుతున్నాను అనమాట. సో ఇది కూడా కారం కూడా ఇంకా మసాలాలు కూడా కొంచెం ఈ తురుముకి పట్టేలా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం కలుపుతూ ఉండాలండి. కలపకపోతే తురుము కాబట్టి ఈజీగా అడుగంటిపోతుందనమాట. సో ఇక్కడ నా దగ్గర కొంచెం ఇంకా లాస్ట్‌కి ఆల్మోస్ట్ ఇంకా ఫ్రై అయిపోయిందన్నప్పుడు నా దగ్గర కొంచెమే కొత్తిమీర ఉంది. సో ఆ కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాననమాట. ఇంతే అండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయే క్యారెట్ తురుము ఫ్రై అనమాట. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు స్కూల్‌కి లంచ్ బాక్స్‌లో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ తురుముతోని మనం ఇంకా రైస్ కూడా చేయొచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. క్యారెట్ రైస్, క్యారెట్ రైస్. సో ఇదైతే ఈ ప్రాసెస్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.